ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా నీకి ఆరాధనా సమకూర్చు వారికి ఆరాధన మాకు సమకూర్చు వారికి ఆరాధన సమకూర్చు వారికి ఆరాధన మాకు సమకూర్చు వారికి ఆరాధన. హల్లెలూయా స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన. ఆమేన్. ప్రైజ్ తండ్రి మీకు ఆరాధన. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. జీవం గల మా తండ్రి మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మాకు తండ్రి సమకూర్చే మా దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. ఇప్పుడు దాకా తండ్రి మా అవసరాలు మెరకలుగా తెరిచిన మా దేవా మీకు ఆరాధన తండ్రి. ఇంకా కూడా తెరిచివాడా దేవా, గొప్ప సజీవుడైన దేవా మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియులరా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. మనం ప్రభు ప్రియులరా నమ్మదగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మన దేవుడు యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రియులరా మనందరి కొరకు ప్రాణం పెట్టి, కాబట్టి యేసుక్రీస్తు నా కొరకే మరణించారు, మన కొరకే మరణించారు, మనందరి కొరకు, మానవులందరి కొరకు మరణించామన్నమాట. మనం మరణించాల్సిన స్థాయిలో ప్రభు మన కోసం మరణించి మనల్ని ఘోరమైన మరణం నుండి, జీవం కలిగిన దేవుడు ఆత్మీయ మరణం నుండి ప్రియులారా మనలందరినూ విడిపించామన్నమాట, రక్షించాం. కాబట్టి ప్రియులారా మనం ఎంతో కృతజ్ఞత కలిగిన వారుగా మనం దేవుని స్తుతించాలి. ఈరోజు మనం నిత్య జీవన్ పొందిన స్థాయిలో మనం ఉన్నామండి, పాపక్షమాపణ పొందిన స్థాయిలో మనం ఉన్నామండి, నూతన సృష్టిగా మనం ఉన్నామండి. యేసు రక్తం ద్వారా కడిగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని ప్రియ కుమారుడు కుమార్తెగా మనం ఉన్నామంటే, మనమందరం ఒక తండ్రి జీవం గల దేవుని ఒక పిల్లలుగా మనం ఉన్నామంటే, ప్రభు ప్రియులారా మా కోసం మన కొరకు ప్రాణం పెట్టిన కాబట్టి త్యాగం చేశామన్నమాట. ప్రభు ప్రియులారా సమర్పించాం, త్యాగం చేశాం. తండ్రి చిత్తం కుమారుడు గ్రహించుకొని, కుమారుడు ప్రియులారా ప్రాణం పూర్తిగా నా కోసం మీకోసం ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టి, కాబట్టి దాని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత విలువ కలిగిన వారమని, మనం అందరం ఎంత విలువ కలిగిన వారమని, మనుషులకు జీవం కలిగిన దేవుడు ఎంత గొప్ప విలువ ఇస్తుందని ప్రియులారా మనం అర్థం చేసుకొని మన కూడా ప్రియులారా మనుషులను గౌరవిస్తాం, మన కూడా మనుషులను ప్రేమించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఎందుకంటే మనుషులకు జీవం కలిగిన దేవుడు చాలా విలువ ఇచ్చిన కాబట్టి దాని వల్ల మనం కూడా అర్థం చేసుకొని మనం కూడా తోటి సహోదరులను, ఎదుటి వ్యక్తులను మనం కూడా గౌరవించాలి, మనం కూడా ప్రేమించాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉందో స్తోత్రం, అదే విలువ ప్రియులారా మీకు కూడా ఉన్నట్టు మనకు కూడా జీవంగన్న సంఘానికి ఉంది అనమాట, దేవుని బిడ్డలకు ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే దేవుడు తన రక్తం ఇచ్చుకున్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ప్రాణం పెట్టిన ఆ మరణం ద్వారా ప్రియులారా యేసుక్రీస్తు మరణం ద్వారా జయం దేవుడు పొందామన్నమాట, సాతాను జయించామన్నమాట. నీవు నేను జయించుకోవాలి, మనం జయం అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి, సమాధానం అనుభవించాలి, నిత్య జీవనం అనుభవించాలి, స్వస్థమైన పొందాలి. దాని కొరకు కోసమే ప్రియులారా మన ఆశీర్వాదం అనుభవించాలి. దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట, రక్తం కార్చి. ఇప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని నమ్మిన నీవు ఆశీర్వాదానికి అర్హురాలన్నమాట. యేసుక్రీస్తు నమ్మిన నీవు ప్రియులారా ఆశీర్వాదానికి, జీవం కలిగిన దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదానికి అర్హురాలన్నమాట. కాబట్టి దాని కొరకే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా తండ్రి దేవుడు యేసుక్రీస్తును 3 రోజులు తిరిగి లేపాం. యేసుక్రీస్తు తిరిగి లేచా, మరణాన్ని జయించాం. అది కూడా మన కోసం అనమాట.
మన కోసం అన్నమాట. కాబట్టి నూతన నిబంధన ప్రభు తీసుకొని వచ్చా, రక్తం కార్చి నూతన నిబంధన, నిత్య నిబంధన తీసుకొని వచ్చా, పరిశుద్ధ నిబంధన దేవుడు తీసుకొని వచ్చా. కాబట్టి యేసుక్రీస్తు నమ్మిన మనమందరం ఆ నిబంధనలో ఉన్నామన్నమాట. కాబట్టి నిబంధన ప్రకారం, పరిశుద్ధ నిబంధన ప్రకారం, యేసు రక్తం ద్వారా నూతన నిబంధన ప్రకారం నేను నిత్యం ఆశీర్వాదానికి అర్హులమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అది మాత్రం కాకుండా నిత్య నిబంధనలోనికి మనల్ని తీసుకొని వచ్చిన జీవగల దేవుడు ప్రభు బ్రతికి ఉన్నామన్నమాట. పునరుద్ధానుడుగా, మహిమా పూర్ణుడుగా, గొప్ప ప్రధాన యాజకుడుగా తండ్రి కుడి పార్శ్వములో మన కోసం నిరంతరం విజ్ఞాపన చేస్తాను. నీవు నేను ఆశీర్వాదం అనుభవించాలని అనేకలు ప్రార్థన ఇస్తాను. ఇక ప్రభువు కూడా ప్రార్థన ఇస్తున్నాం అనమాట. నీవు ఆశీర్వాదం అనుభవించాలి, మన మేలు అనుభవించాలని ప్రభువు కూడా నిరంతరం ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి ప్రభు మన పక్షంగా ఉన్నాం అనమాట. ప్రభు ప్రియులారా, మన పక్షంగా ఉన్నాం. కాబట్టి ప్రభు ఎవరి పక్షంగా ఉన్నారో వారు తప్పకుండా జయం పొందుతారంది. కాబట్టి ప్రభు మన పక్షంగా ఉన్నాం, మీ పక్షంగా ఉన్నాం. ఎందుకంటే జీవంగా దేవును మనం నమ్మిన కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తదేక దేవుడు మన పక్షంగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు అనమాట. మరణాన్ని జయించిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, సాతాన్ని ఓడించిన దేవుడు, జయించిన దేవుడు అనమాట. దేవుని మన పక్షంగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు క్రిస్తువుని కలిగిన, నువ్వు రక్షణ పొందిన, నువ్వు ఓడిపోయిన స్థాయిలో లేదన్నమాట. అపజయం పొందిన స్థాయిలో లేదు. యేసుక్రీస్తులో జయం మాత్రమే అనమాట, ఓటం లేదు. మనం చూడవచ్చు, కొందరు క్రిస్తుతం హతసాక్షులుగా మార్చబడిన వారిని చూడొచ్చు. అది కూడా ఓటం కాదు, అది కూడా జయమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రిస్తువులో ప్రియులారా ఓటం లేదు, ఓన్లీ జయం అన్నమాట. కాబట్టి మనం చూడవచ్చు, ఆమె ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూడవచ్చు, క్రిస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడిన వారును, దేవుని సన్నిధిలో వారిను, ఆత్మలను చూడవచ్చు అనమాట. కానీ ఎవరైతే సంఘాన్ని పాడు చేసుకొని దేవుని బిడ్డలను నాశనం చేసుకొని బ్రతున్న వారు నాశనం అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ వారు కూడా మారుమనసు పొందడానికి జీవగల దేవుడు ఛాన్స్ ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. అదే మనం చూడవచ్చు, అపోస్తల కార్యముల్లో మనం చూడవచ్చు, 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, సౌలు అనే వ్యక్తి సంఘాన్ని పాడు చేసుకొని బ్రతికామన్నమాట. జీవగల దేవుడు ఎవరని తెలియని కాలములు. కానీ జీవగల దేవుడు మాట్లాడాడు, నీవు హింసిస్తున్నా, కాబట్టి నువ్వెవరు అడిగినప్పుడు ప్రభు చెప్పావు, నీవు హింసిస్తున్నా యేసు అని. కాబట్టి సంఘం యేసుక్రీస్తు రెండు కాదు, జీవగల సంఘం యేసుక్రీస్తు ఒకటే అనమాట. సంఘం పెళ్లి కుమార్తె, సంఘం యేసుక్రీస్తు రెండు కాదు, యేసుక్రీస్తు పెళ్లి కుమార్తె రెండు కాదు, ఒకటే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు సంఘం ఒకటి, అందుకొరకు యేసుక్రీస్తు పట్టంగా చెప్పారు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. అభిషక్తులను, దేవుని బిడ్డలను మనం గౌరవించాలి. అన్యులు, దేవుని తెలియలేని అన్యులను మనం కోపి కొట్టవద్దు అనమాట. దేవుని తెలియలేని అన్యులు, దేవజనులారు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా దుష్ట మాటలు పలుకుతున్నారు. కాబట్టి నీవు కూడా ఆకాశస్థాయిలో ఉండవద్దు. జీవగల దేవుని తెలియలేని వ్యక్తులు వారి ఇష్టానుసారంగా వారు తెలియలేదు కాబట్టి మాట్లాడతారు, చేస్తారు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ఇప్పుడు దాకా ఎంతమంది దేవజనాలను నీవు దూషించారా? సోదరు. కాబట్టి మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి. కాబట్టి దేవస్థి ప్రియులారా, సుసైడ్ సొంతం మన శరీరాన్ని మనం గాయపరిచినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, సొంత శరీరాన్ని గాయపరిచిన వారిని మనం చూడవచ్చు. ఎందుకంటే ఈవిల్ స్పిరిట్ వారిలో ఉన్న కాబట్టి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తున్న వ్యక్తులు ఏం చేస్తారు? సొంత శరీరాన్ని వారు
గాయపరుస్తాయి అనమాట, నాశనం చేస్తాయి అనమాట. కాబట్టి సంఘం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన సంఘం ఈవిల్ స్పిరిట్ ప్రభావం నుండి జీవం కలిగిన దేవుడు విడిపించినాక విడిపిస్తాడు. కాబట్టి ఈవిల్ స్పిరిట్ ప్రభావం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాల్సిన అవసరం లేదు. ఈవిల్ స్పిరిట్ నుండి విడుదలుంది, దురాత్మలు చీకటి శక్తుల నుండి విడుదలుంది, ప్రభువు విడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? క్రిస్తువుకు హృదయంలో చోటు ఇవ్వాలి. యేసుక్రీస్తు యొక్క మాటలకు, పరిశుద్ధ వాక్యానికి మన హృదయంలో చోటు చెందించాలి. ఈవిల్ స్పిరిట్ నుండి బయటపడతాయి అన్నమాట. దురాత్మల నుండి బయటపడాలంటే ప్రిల్లరా క్రిస్తువుకు చోటు ఇవ్వాలి, పరిశుద్ధ దేవుని మాటలకు చోటు ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి, హోలీ స్పిరిట్ జీవంగల దేవునికి చోటు ఇచ్చిన వ్యక్తులు ఇద్దరును దూషించలేదు, గౌరవిస్తాయి అనమాట, ప్రేమిస్తాయి అనమాట. ప్రేమ దూషించలేదు, క్షమిస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన ప్రాణం పరిశుద్ధాత్మకుడు పరిశుద్ధపరిచినాక, కాబట్టి రక్షణ పొందిన మాత్రం సరిపోలేదు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ రక్షణ పొందిన మాత్రం సరిపోలేదు, రక్షణ పొందాలి, ఇంకా రక్షణలో ఎదగాలి. అదే అనుదినం పరిశుద్ధలో ఎదగాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రాణం నుండి దురాత్మ చీకటి శక్తులు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు రక్షణ పొందిన వారి ఒక ప్రాణంలో దురాత్మ చీకటి శక్తులు ప్రభావం చేయలేదని కాదు, అవకాశం ఇచ్చి కూడా చేస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా, దేవుని కుమార్తెగా మనం జాగ్రత్త ఉండాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రభు స్పష్టంగా చెప్పారు. ఒక వ్యక్తి నుండి దురాత్మలు వెళ్ళిన తరువాత ఆ చీకటి శక్తులు వేరే దురాత్మలతో మాట్లాడి తిరిగి తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక తిరిగి వచ్చినప్పుడు ఒకవేళ క్రిస్తు ఆ ఇంటిలో ఉండే, ఆ వ్యక్తిలో ఉండే, దేవుని మాటలతో పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉండే దురాత్మలకు మరలా తిరిగి వచ్చి కూర్చోడానికి, నివాసం చేయడానికి చోటు దొరకలేదన్నమాట. కానీ క్రిస్తుకు చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వకుండా, పరిశుద్ధ కాపాడకుండా బ్రతున్న బారును దురాత్మలు ప్రభావం చేసి తన రాజ్యం కొరకు దెయ్యాలు వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని చిత్తమైనది, దేని కొరకు పిలిచాం, దేవుడు మనల్ని పిలిచాం తన కోసమే, క్రిస్తు కొరకే దేవుడు మనల్ని పిలిచామన్నమాట. దేవుని రాజ్యవ్యాప్తి కొరకే దేవుడు పిలిచాం, సాతాను రాజ్యం కొరకు కాదు. ఇప్పుడు 2 రాజ్యం ఉంది. పరిశుద్ధ గ్రంథం మనకు అనిపిస్తుంది 2 రాజ్యం ఉంది. ఒకటి దేవుని రాజ్యం, 2 సాతాను రాజ్యం. కాబట్టి సువార్త విని రక్షణ పొందే మంచిది, సాతాను రాజ్యం నుండి బయట వచ్చా మంచిది. కానీ దేవుని రాజ్యంలో కూర్చొని నువ్వు ఎవరికి కొరకు నువ్వు మాట్లాడుతున్నారు, ఎవరి కోసం నువ్వు పని చేస్తున్నారు, ఇది మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుని రాజ్యంలో వచ్చిన మాత్రం సరిపోలేదు, రక్షణ పొందిన మాత్రం సరిపోలేదు. రక్షణ పొందిన తర్వాత నీవు పరిస్థితి ఎలా ఉంది? రక్షణ పొందిన తర్వాత మనం రక్షణలో ఖచ్చితంగా ఎదగాలన్నమాట, దేవుని చిత్తం అనమాట. అందుకొరకే ప్రియులారా, మనం పరిశుద్ధ వాక్యం మనం రిసీవ్ చేయాలి. దేవుని వాక్యం కొరకు మన హృదయం ఓపెన్ చేయాలి. రక్షణలో ఎదగే విషయంలో దాని కొరకు మనం సమయం గడపాలి, విలువ చెల్లించాలి. కొందరున్నారు, యేసు కొరకు చెప్పారు కదా, అంత సౌజన్యంగా ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి, కాబట్టి ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కాదు. యేసుక్రీస్తు అందరికీ రక్షణ పొందాలి, అందరి నిత్య జీవం పొందాలి, అందరూ స్వస్థ పొందాలి, ఆ ఉద్దేశంతోనే ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని రాజ్యం వరకు ఖర్చు పెట్టవద్దని కాదు. స్తోత్రం. పరిశుద్ధాత్మతో ప్రేమ, జీవంగల దేవుని నిజంగా ప్రేమిస్తున్న వ్యక్తులు జీవంగల దేవుని కొరకు నిజంగా ఖర్చు పెడుతుంది. జీవంగల దేవుని ప్రేమించలేని వ్యక్తులు ఎలా ఖర్చు పెడతారు? దేన్నైతే మనం, ఎవరినైతే లేదంటే దేన్నైతే మనం ఎక్కువ ప్రేమిస్తారో దాని కొరకు మనం ఖర్చు పెడదాం, అంతే. కాబట్టి జీవంగల దేవుని మనం ఎక్కువ ప్రేమించాలైతే జీవంగల దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెడితే అంతే. కాబట్టి దేవుని రాజ్యం కొరకు మనం సమయం కేటాయించడం లేదు అంటే, విలువ చెల్లించడం లేదు అంటే, దానికి అర్థం దేవుని
తక్కువ ప్రేమించినట్టు, ఎక్కువ ప్రేమించినట్టు కాదు. మనం చెప్తారేమో నేను ఎక్కువ ప్రేమిస్తున్నామని. ఎక్కువ ప్రేమిస్తున్నామంటే క్రియల ద్వారా బయటపడుతుంది. మాటల ద్వారా మాత్రం కాదు, మాటల ద్వారా బయటపడుతుంది, క్రియలు కూడా దానికి సపోర్ట్ అవుతాయి అన్నమాట. అదే నిజమైన ప్రేమ అని ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. నిజమైన ప్రేమ. కాబట్టి ప్రియులారు మనం ప్రభువును ప్రేమిస్తున్నామా, ప్రభువును మనం ప్రేమించాలి. కాబట్టి సాతానుకు ప్రియులారు మనం సాతాన్ అబద్ధాలకు మనం చోటు ఇవ్వద్దు, సత్యానికి మనం చోటు ఇవ్వాలి. సత్యం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరచినాక అది మనకు అవసరం అన్నమాట. సాతాన్ అబద్ధాలు ఎవరైతే విన్నారో వారే బంధించబడి బ్రతుకుతారు అన్నమాట. సత్యం విని సత్యానికి చోటిచ్చిన వారు బంధకాల నుండి ఖచ్చితంగా బయటపడుతుంది అనమాట. ఎందుకంటే సత్యానికి పవర్ ఉంది, సత్యవాక్యానికి పవర్ ఉంది. కాబట్టి దేవుని కుమార్తెగా మనం దేవుని మాటలు వినాలి, దేవుని స్వరం వినాలి. కాబట్టి ప్రియులారా, మనం ఎవరి స్వరం విని మనం ముందుకు వెళ్తున్నాం, ఎవరి స్వరం విని మనం ఉన్నాం పరిస్థితి. కాబట్టి జీవగల దేవుని ఒక స్వరం వినాలి. దేవునికి స్తోత్రం. అక్రమ దేవుడు అనుగ్రహించినాక దేవుని ఒక స్వరం వినేవారు ధైర్యవంతులుగా మార్చబడతాయి, బలవంతులుగా మార్చబడతాయి. ఎందుకంటే దేవుని ఒక వాక్యానికి పవర్ ఉంది, దేవునికి పవర్ ఉంది. కానీ అబద్ధాలు విన్నవారు, సాతానులకు అబద్ధాలు విన్నవారు భయపడతాయి అన్నమాట. వారిని వెంటనే మనం గుర్తించుకోవచ్చు. స్థిరంగా దేవుని ఒక మాటలు వింటున్న వరకు ధైర్యం వస్తాయి అన్నమాట. కానీ స్థిరంగా అపవాది యొక్క స్వరం వింటున్న వారు పిరికితనం కలిగి బ్రతుకుతారు అన్నమాట. కాబట్టి ప్రియులారా, దాని నుండి అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఎవరు స్వరం వింటున్నామని. జీవగల దేవుని స్వరం వింటున్న వ్యక్తులు ఉంటే వారి క్రమంగా ధైర్యవంతులుగా మార్చబడుతుంది. అదే పేతురు, యోహానులో మనం చూడవచ్చు. దగ్గర యేసుక్రీస్తుతో సహవాసం చేస్తుంది, జీవగల దేవుని మాటలు వింటున్నాం. కాబట్టి మనం చూడవచ్చు, లోకానుసరణం మన చదువు లేదు, ఆయన గాని వారు జీవగల దేవుడు అభిషేకించి సత్యంతో నింపి ఆత్మతో నింపి ఆమేన్ గొప్ప స్థాయికి జీవగల దేవుడు పైకి లేవనెత్తిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుడు సత్యం కొరకు ఆమేన్ నిలబడుతున్న, సత్యం విన్న నిన్ను జీవగల దేవుడు తప్పకుండా హెచ్చిస్తే అనమాట. హల్లెలూయా. కాబట్టి సత్యం వినాలి, దేవుని కుమార్తె సత్యం వినాలి. రెస్ట్ లో ఎదుగు విషయంలో మనం విలువ ఇవ్వాలి, హార్డ్ వర్క్ చేయాలన్నమాట. రెస్ట్ లో మనం ఎదగాలి. డీప్ శుద్ధీకరణ మనకు అవసరం, లోతైన శుద్ధీకరణ మనకు అందరికి అవసరం. అందుకొరకే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులు మనం ఎంకరిస్తావాలి అనమాట. మహిమలో మనం ఎంకరిస్తావాలి, ప్రేమలో ఎంకరిస్తావాలి, క్షమించే విషయంలో మనం ఎంకరిస్తావాలి, ఆత్మ బలములో ఎంకరిస్తావాలి, జీవితాన్ని ప్రవహించే విషయంలో మనందరూ ఎంకరిస్తావాలి. కాబట్టి ప్రతి ఒక్కరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవరి కాలంలో, అంత్యకాలంలో ప్రతి ఒక్కరిను ఎవరైతే జీవగల దేవునికి సమర్పించారో వారిని దేవుడు వాడతారు. చర్చ్ బిల్డింగ్ లో వస్తున్న వారిని అందరిని దేవుడు వాడతారని కాదు. ఎవరైతే క్రిస్తులు వచ్చారో జీవగల దేవుని కొరకు ఎవరైతే ఆమేన్ నిజంగా సమర్పించారో వారిను పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. చాలా మంది అనుకున్నారు చర్చ్ బిల్డింగ్ లో వస్తున్న వారిని అందరిని దేవుడు వాడతారని. కాదు ప్రియులారా, జీవగల దేవునిలో వచ్చిన వారు, క్రిస్తులో వచ్చిన వారు, క్రిస్తు వాక్యం లోపలికి రావాలి. ఆత్మ, ప్రాణం, శరీరం అంటే హృదయంలోనికి రావాలి. నిజంగా జీవగల దేవునికి సమర్పించిన వారిను దేవుడు వాడతారనమాట. కాబట్టి మనం కొన్నిసారి మనం అనుకున్నాం చర్చ్ బిల్డింగ్ లో వచ్చిన వారందరూ రక్షణ పొందామని. గ్యారంటీ లేదు. స్తోత్రం. కాబట్టి చర్చ్ బిల్డింగ్ లో వచ్చిన వారు కొందరు రక్షణ పొంది ఉండొచ్చు, దాన్ని బట్టి స్తోత్రం. కానీ అందరూ రక్షణ పొందిన వారు ఉండే వారి గుణాలు తప్పకుండా బయటపడుతుంది. జీవగల దేవుని గుణాలు, క్రిస్తు గుణాలు వారి నుండి బయటపడుతుంది. క్రిస్తు నిజంగా వచ్చి ఉండే ఆ క్రిస్తు గుణాలు మన ఆత్మ నుండి బయటపడతాయి అన్నమాట. దాని నుండి మనకు అర్థం చేసుకోవచ్చు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, నిజంగా దేవుని కుమార్తె. అంతే. కాబట్టి ఈ కాలంలో వివేచన కలిగి ఉండాలి. డిస్టెన్స్ స్పిరిట్ మనకు అవసరం. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 7:15 మనం చూడవచ్చు. యేసుక్రీస్తు అంటే వివేచన కలిగిన వారు ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తోడేలు కూడా గొర్రెలో ఒక చర్మం వేసుకొని వస్తారని ప్రభు నేర్పించింది. కాబట్టి ఎలాగే అంటే అభక్త బోధకులు వస్తారని ప్రభు చెప్పారు. నిజమైన బోధకులు కూడా ఉన్నారు. కాబట్టి వారి యొక్క క్రియల ద్వారా
వారి నుండి వచ్చే ఫ్రూట్ ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. వేరే మార్గం లేదనమాట. కాబట్టి మన నుండి వచ్చే ఫ్రూట్ ఎలా ఉంది? నిజమైన దేవుని కుమార్తె ఉన్న ఫ్రూట్ వస్తుందా? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఫలం మన ఆత్మ నుండి వచ్చినాక నిజంగా మారు మనసును పొందిన వ్యక్తి నుండి నిజమైన దేవుని గుణాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన, దేవుని వాక్యాన్ని బట్టి. కాబట్టి క్రిస్తు గుణాలు, క్రిస్తు సౌర్యవాసన యేసునామములో మన అందరి నుండి అదేంగా రిలీజ్ అవునాక, దేవుని శక్తి రిలీజ్ అవునాక, దేవుని పవర్ రిలీజ్ అవునాక, డివైన్ పవర్ లో మన ఇంక్రీస్ అవునాక, డివైన్ న్యాచురల్ లో యేసునామములో మన అందరం యేసునామములో ఇంక్రీస్ అవునాక, అంతే దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు సజీవుడైన దేవుడు. కాబట్టి మన దేవుడు చాలా గొప్ప దేవుడు అనమాట, సజీవుడైన దేవుడు. కాబట్టి ఈ కాలంలో ప్రభు కొరకు నిలబడడం గొప్ప ఆశీర్వాదం. ప్రభు చెప్పాం, దేవుని మనం ప్రేమించాలి, పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ శక్తి, పూర్ణ బలంతో దేవుని ప్రేమించాలి. ఇక నిన్ను నీవు ప్రేమించాలి, నిన్ను వలె ఇద్దరును పొరుగువారిని ప్రేమించమని ప్రభు నేర్పించి. ఈ మాటలు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి అవసరం అనమాట. మన దేశంలో మాత్రం కాదు, ప్రతి దేశంలో ఉన్న మనుషులకు ఈ మాట అవసరం అనమాట. దేవుని ప్రేమించడం, రెండు నిన్ను నీవు ప్రేమించడం, ఇంకా ఇద్దరును ప్రేమించడం. అలా ఉంటే ఏమవుతుంది? యుద్ధాలంతా ఆగిపోతాయి అనమాట. దేవుని స్వరం విని ఆ దేవుని మాటలకు ఇంపార్టెంట్ ఇచ్చిన వారి ఉంటే యుద్ధాలు, అనవసరమైన లొల్లిళ్ళు, సార్థ అంతా తొలిపోతాయి అనమాట. కాబట్టి ఇద్దరును చంపేయమని కాదు, సాతాను అలా చెప్తారు. కానీ జీవగల దేవుడు ప్రియులారా, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాం. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ప్రాణం పెట్టడానికి రెస్పాన్సిబిలిటీ, అంటే మనం సహోదరుల కొరకు, సంఘక్షేమం కొరకు ప్రాణం పెట్టడానికి బాధ్యస్థలమని రాయబడింది. మొదటి యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. అంటే దానికి అర్థమైనది ప్రాణం పెట్టాలని కాదు, కానీ ప్రాణం కంటే సంఘాన్ని ప్రేమించాలి. ప్రభువును ప్రేమించే వారు, ప్రాణం కంటే ప్రభువును ప్రేమించేవారు సార్థ ఓవర్కమ్ చేసుకొని దేవుని బిడ్డలను ప్రేమిస్తాయి అనమాట, ఇద్దరులను ప్రేమిస్తాయి అనమాట. కాబట్టి సెల్ఫిష్ ను మనం జయించాలి అంటే దేవుని ప్రేమతో మనం నింపబడిన వారుగా ఉండాలి. సెల్ఫిష్ ఉన్న వారు ఫలించలేదన్నమాట, ఫలించలేదు. వారు ఇష్టానుసారంగా బ్రతుకుతారు. కాబట్టి మనలో సెల్ఫ్ ఉంది అనమాట. దాన్ని మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా జయించుకోవాలి. సెల్ఫ్ ను మనలో ఉంది. మనం ఫలించుకోవడానికి ప్రాముఖ్యంగా అడ్డుపడేది మనం సెల్ఫ్ అనమాట. చాలాసారి మనం చెప్తారు సాతాన్ కంటే ప్రియులారు మనం చూసినట్లయితే మనలో ఉన్న సెల్ఫ్, మన ప్రాణమే అడ్డుపడతాయి అనమాట. సాతాను అనే ఈశ్వమలు వెళ్ళమంటే వెళ్ళిపోతాయి. కానీ ఈ సెల్ఫ్ మనలోనే ఉంది. కాబట్టి సెల్ఫ్ ను మనం ఓవర్కమ్ చేసి కృపదేవుడు మనకు అనుగ్రహించిన అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రభువును మనం వెంబడించాలంటే ఈ సెల్ఫ్ ను మనం జయించుకోవాలి. అందుకొరకు సిలువ వేసుకోవాలి అని రాయబడింది. సిలువ, యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనం సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమని, అంటే నా ఇష్టం కాదు మీ ఇష్టం అని మనం చెప్పాలి. కాబట్టి మనం చాలాసార్లు ఏం చెప్తారు, నా ఇష్టం జరగాలి, నా కుమార్తె ఇష్టం జరగాలి, నా కుమారుని ఇష్టం జరగాలి, ఇదే మనం తలంపు. కానీ దేవుని చిత్తం జరగాలి, పరిశుద్ధ జీవంగల దేవుని చిత్తం జరగాలి అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన చేస్తాం, కుమార్తెకు కొన్ని ఇష్టాలు ఉంది, అది జరగాలి. కుమారునికి కొన్ని ఇష్టం ఉంది, అదే జరగాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. లేదంటే నాకు కొన్ని ఇష్టాలు అదే జరగాలి అని మనం ప్రార్థన చేస్తున్నారేమో. కానీ ప్రభువుక ఇష్టం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం, ప్రభు మీ ఇష్టం జరిగినాక, దేవుని చిత్తం జరిగినాక అని ప్రార్థన చేస్తాం. అలాగే ప్రియులారా, మనం ప్రార్థన చేసిన వారు ఉంటే దేవుని చిత్తం జరిగిన చాలు. నా జీవితంలో, మీ జీవితంలో నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, వారి ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగిన చాలు. అదే దానిలో ఏముంది? గొప్ప కాపుదల ఉంది, దానిలో క్షేమం ఉంది అనమాట, సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. కాబట్టి నా ఇష్టం జరగాలి అంటే నా ఇష్టం జరగాలని, వారి ఇష్టం జరగాలని, ఒక్కొక్కరు అలాగుండే దేవుని ఇష్టం ఎలాగ జరుగుతుంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే వారి ఇష్టం కానీ అది కాదు. యేసుక్రీస్తు మనుషుల ఇష్టం పట్టించుకోలేదు. యేసుక్రీస్తు తండ్రి ఇష్టం, తండ్రి దేని కొరకైతే నన్ను పంపిస్తారో తండ్రి ఇష్టం ప్రభు రిసీవ్ చేసి,
క్యాచ్ చేసామన్నమాట, పొందుకున్నామన్నమాట, అర్థం చేసుకున్నామన్నమాట యేసుక్రీస్తు. కాబట్టి వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం కూడా జీవగలిగిన దేవుని ఇష్టం గ్రహించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక దేవుని ఇష్టం మనం గ్రహించాలి. దేని కొరకు నన్ను పంపించారు, దేని కొరకు నేను ఈ భూమిలో ఇప్పుడు సజీవంగా ఉన్నాం, దేని కొరకు ప్రభు నన్ను అభిషేకించాం, మీ సత్యాలు నాకు దేని కొరకు నేర్పిస్తున్నాం, మీ చిత్తం నా పట్ల జరిగినా కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రభు చిత్తం జరిగినాక అంతే. ప్రభు చిత్తం జరగడమే జయం అనమాట. మనం కొన్నిసారి ఇలాగ అనుకున్నారు, నా ఇష్టం జరిగినప్పుడు అదే చేయమని, మీ ఇష్టం జరిగినప్పుడు అదే చేయమని. కాదు ప్రియులారా, దేవుని చిత్తం నా ద్వారా మీ ద్వారా జరిగినప్పుడు అదే చేయమనమాట, అదే చేయొచ్చు. హల్లెలూయా, అదే చేయొచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు అర్థం చేసుకున్నాం, తండ్రి చిత్తం నిన్ను నెరవేర్చాలి, కుమారుగా నేను నెరవేర్చాలి. కాబట్టి ఈ రోజు ఈ పార్టీ వేళలో ఎంతమంది కోరుతున్నాం, తండ్రి చిత్తం నా ద్వారా జరగాలి, యేసుక్రీస్తు ఒక చిత్తం, ప్రణాళికలు, జీవంగల దేవుని ఒక చిత్తం నా ద్వారా జరగాలని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రభు మీ చిత్తం నెరవేర్చము, నన్ను దాని కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తారా? చేయాలి, మనం చేయాలి. ఇప్పుడు దేవుడు కృప ఇస్తాడు. తండ్రి చిత్తం చేయడానికి కృప కావాలి. జీవగల దేవుని యొక్క చిత్తం మనం చేయాలంటే మన సొంత శక్తి సరిపోలేదు. దేవుడు శక్తి మనకు అవసరం, పరిశుద్ధాత్మ శక్తి మనకు బలం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తం నేను చేస్తామని ఎవరైతే ప్రార్థన ఇస్తారో వారికి దేవుడు నండుగా సమృద్ధి దేవుడు తన కృప ఇస్తాడు, శక్తి బలం ఇస్తాడు తప్పకుండా. ఎందుకంటే దేవునికి తెలుసు శక్తి కావాలి, దేవుని చిత్తం చేయడానికి బలం కావాలి. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తం కొరకు మనం సమర్పిస్తాం. ఈ కాలంలో దేవుని కుమార్తె మాత్రమే దేవుని చిత్తం చేస్తారు, అందరూ చేయలేరు. దేవుని కుమార్తె ఉన్న వారు నిజంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన వారు దేవుని చిత్తం కొరకు గట్టిగా నిలబడతారు. కానీ మిగిలిన వారు పట్టించుకోలేదు. దేవుని చిత్తాన్ని ఈసీగా వారు పక్కకు నెట్టేస్తేమో. కాబట్టి దేవుని చిత్తం మన జీవితంలో జరగడమే ప్రియులారా మనకు క్షేమం. దేవుని చిత్తం మన జీవితంలో జరగడం మనకు క్షేమం, అదే మనకు ఆపదల. కాబట్టి దేవుని చిత్తం ఉంది ప్రతి విషయంలో. కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా మీ చిత్తం జరిగినాక నా కుమార్తె జీవితంలో, నా కుమారుని జీవితంలో, నా బ్రదర్లో ప్రభు మీ చిత్తం జరిగినాక అని ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. అలాగే దేవుని చిత్తం జరిగినప్పుడు ఏముంది, అదే మేలనమాట. దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న నువ్వు హెచ్చిపు గ్యారంటీ, 100% గ్యారంటీ అనమాట. అబ్రహాము దేవుని స్వరం విని దేవుని చిత్తం గ్రహించాం. అబ్రహాము దేవుని స్వరం విని దేవుని చిత్తం అర్థం చేసుకున్నాం. కాబట్టి దేవుని చిత్తం అర్థం చేసుకోవాలంటే దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం విన్న నీకు దేవుని చిత్తం అర్థమైపోతుంది. కానీ అర్థమైన తర్వాత ఆ చిత్తాన్ని రిజెక్ట్ చేయవద్దు అనమాట, తిరస్కరించవద్దు. అబ్రహాం దేవుని స్వరం క్లియర్గా విన్నాను. కాబట్టి నీవు ప్రేమిస్తున్న కుమారుని ఇవ్వమని దేవుడు మాట్లాడే క్లియర్గా విన్నామన్నమాట. అంటే వినడం చాలా ప్రాముఖ్యం, దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. క్లియర్గా విని ఉంటే క్లియర్గా మనకు ముందుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు అబ్రహాము ధైర్యంతో ముందుకు వెళ్ళాడు, బలి అర్పించడానికి ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే జీవంగల దేవుడు నా కుమారుని కంటే జీవంగల దేవుడు నాకు ఇష్టమని అబ్రహాం ప్రూఫ్ చేశాడు. ఇప్పుడు ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది? నీ కుమార్తె కంటే జీవంగల దేవుని నువ్వు ప్రేమిస్తున్నామా? నీ కుమారుని కంటే జీవంగల దేవుని ప్రేమిస్తున్నామా? నీ ప్రాణం కంటే జీవంగల దేవుని ప్రేమిస్తున్నామా? నీ ఆస్తిపాస్తుల కంటే జీవంగల దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామా? దేన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాను? కాబట్టి ప్రియులారా ఎక్కువ దేన్ని, కాబట్టి దేవుడు అది కోరుతున్నాం అన్నమాట. నీవు అందరికంటే అన్నిటికంటే నన్ను ప్రేమించాలని జీవంగల దేవుడు కోరుతున్నాం అన్నమాట. ఆ విషయంలో మాత్రం దేవుడు వెనక ఉండలేదన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వాలి అంతే. శెట్టి తన దేవుడు అది కోరత అనమాట. అది నిజమైన ఆరాధన అనమాట. నిజమైన ఆరాధన అంటే నీవు జీవగల దేవునికి సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ ఇంకొక ప్రయారిటీ ఇవ్వడం కాదు. ఫస్ట్ ప్రయారిటీ నీవు
జీవగల దేవునకు ఇవ్వడమే అది ఒక ఆరాధన అనమాట. నిజమైన ఆరాధనలో అదనమాట స్తోత్రం. కాబట్టి నిజమైన ఆరాధనలో అది ప్రేమ. హల్లెలూయా. ప్రేమ, ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయనాక అదే డెలివరెన్స్ అనమాట. డెలివరెన్స్. కాబట్టి ప్రియులారా, మనం అది శుద్ధీకరణం అనమాట. కాబట్టి జీవగల దేవును అందరికంటే అన్నిటికంటే ప్రేమించే కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఇప్పుడు తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, సొంత ప్రాణం కంటే, ఆస్తిపాస్తుల కంటే ప్రభువును ప్రేమించే కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. అలాంటి నా హృదయంలో ఏమవుతుంది? వారి సమాధానం, సంతోషం, నెమ్మది తప్పకుండా అనుభవిస్తాయి అనమాట. తప్పకుండా అనుభవిస్తుంది. కాబట్టి ప్రభు అదే కోరుతున్నాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆశ్రయిస్తాం. జీవంగల దేవుడు కొరకు మన లోతుగా సమర్పిస్తాం. నువ్వు నష్టపోలేదు. దేవుని ఇష్టం చేస్తున్నా నువ్వు నష్టపోలేదు. హెచ్చింపు అనమాట, ప్రమోషన్ అనమాట. ఆశీర్వాదాలు నువ్వు అనుభవించి నీ ద్వారా అనేకులు దీవించబడుతుంది. కాబట్టి అబ్రహాం ప్రియులారా, మనం చూసిన దేవుని చిత్తం అర్థం చేసుకొని తన ప్రియ కుమార్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాం, ఉత్సాహంతో ముందుకు వచ్చాం. కాబట్టి అబ్రహాం ఒక విధేయత తండ్రి గ్రహించుకొని కుమార్ని చంపడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఇస్సాకుని చంపడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఆపు అని చెప్పి. కాబట్టి ప్రియులారా, మనం చూస్తే అబ్రహాము విశ్వసించాం, నా దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తాడు, లేని వాటిను ఉన్నట్టుగా చేయడానికి నా జీవంగల దేవునికి శక్తి ఉందని అబ్రహాం నమ్మాం. అబ్రహాం తెలుసు, నా దేవుడు నాకు కీడు చేయలేదు. ఇప్పుడు ఈ రోజు మనం ఏం నమ్ముతున్నాం? ఇప్పుడు దేవుడు నాకు నీకు కీడు చేయలేదు, మేలే చేస్తాడు. దేవుని యొక్క మాటలు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను తప్పుపట్టవద్దు అనమాట. తప్పుపట్టవద్దు. జీవగల దేవుడు ఒక మాటలు ప్రియులారా మన మేలు కొరకు అనమాట, కీడు కొరకు కాదు. కీడు కొరకు కాదు. అబ్రహాం అర్థం చేసుకున్న దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను పిలిచిన జీవగల యెహోవా దేవుడు తప్పకుండా దీవిస్తాడు, నన్ను సిగ్గుపరచలేదు, అవమానపరచలేదు, నన్ను ఫలించలేని వ్యక్తిగా, ఆశీర్వాద అనుభవించలేని వ్యక్తిగా నా జీవగల దేవుడు చేయలేదు అని అబ్రహాం తెలుసు. సోదర, మనకు కూడా గ్రహింపు దేవుడు అనుగ్రహించిన. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని అర్థం చేసుకోవాలి. దేవుని మనం తప్పు కొట్టవద్దు, దేవుని మాటలు మనం తప్పు కొట్టవద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటలు మన అందరూ మేలు కొరకే అనమాట, క్షేమం కొరకే అనమాట. కాబట్టి అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఆ మాటల లోపలే నిత్యమైన ఆశీర్వాదాలు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నాతో మీతో జీవగల దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటలో నిత్యమైన ఆశీర్వాదాలు ఉంది. కాబట్టి దేవుని చిత్తానికి లోబడదాం. దేవుని చిత్తానికి లోబడితే నువ్వు నిత్యమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలు పొందుతారు. ఇప్పుడు దేవుని ఇష్టం కొరకు మనం నిలబడదాం. ఇప్పుడు మనం నిలబడదాం, మన పిల్లలు కూడా నేర్పిస్తాం. దేవుని ఇష్టం కొరకు మనం బ్రతుకుదాం. అదే మనకు క్షేమం, అదే మనకు దీర్ఘాయుసు, అదే మనకు ఆరోగ్యం, అదే మనకు మేలు. కాబట్టి ఈ వాక్యం ఉదయకాలం వాక్యం విన్న ప్రియులారా, మనం రాష్ట్రంలో మన దేశంలో దేవుని చిత్తం జరిగినాక, దేవుని ప్రణాళికలు జరిగినాక, దానికి వ్యతిరేకమైన భౌతిక క్రియలు ఈ శ్రమలో నాశనం అయిపోయినాక, పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యం మన ఇంటిలో, మన బ్రతుకులో యేసునామములో దేవుని చిత్తం జరిగినాక అని ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. కాబట్టి దాని కొరకు సమర్పిస్తాం. దేవుడు సజీవుడని దేవుడు తన చిత్తాలు నెరవేర్చడానికి శక్తిమంతుడు అనమాట. దేవునికి సాధ్యం. కాబట్టి దేవుని చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడదాం. మన రాష్ట్రం దేశంలో కూడా నీవు దేవుని చిత్తం కొరకు నిలబడుతున్నప్పుడు మీ ద్వారా దేవుని చిత్తం మన రాష్ట్రం దేశంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి మనం దేవుని కొరకు ప్రియులారా నిలబడదాం, క్రీస్తు కొరకు నిలబడదాం, జీవంగల దేవుని కొరకు నిలబడదాం. అది గొప్ప ధన్యత అనమాట. ధన్యత మనకు దేవుడు ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు అనేకులకు ఇస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవగల దేవునితో కలిసి బ్రతకడం గొప్ప ధన్యత ప్రియులారా. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీ చిత్తం మా పట్ల జరిగినట్టు కృప చూపు అని మేమందరూ ప్రార్థన చేస్తాం. దేవా, మీ చిత్తం ఏంటిదని రేపు తండ్రి మాకు అందరికి పరిశుద్ధాత్మ దేవా గ్రహింపు దేవా దయచేము తండ్రి. మా ఆత్మకణలు, ఆత్మచెవులు దేవా తండ్రి తెరవ తండ్రి, ప్రభావ మీ చిత్తం జరిగినాక తండ్రి
ఓహేదా బకరబిన సోద కోరబిన దేవా మీ చిత్తం వేసే బిడ్డలుగా మమ్మల్ని హోలీ స్పిరిట్ సిద్ధపరచమని ప్రార్థన చేసిన దేవా ప్రభావ మీ చిత్తమే మా అందరికీ క్షేమం, ప్రభావ మీ చిత్తమే మా అందరికీ అదే నెమ్మది సమాధానం అగ్నింపు మాకందరికీ దేవా దేశమని ఆమె ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా ప్రభావ మీ చిత్తానికి వ్యతిరేకమైన దేవా చిత్తాలు ఆమె ఆలోచన కోరికలు కలిగి ఉండే తండ్రి అలాంటి వ్యక్తులకు వాక్యం ధర పరిశుద్ధాత్మ దేవ మారు మనసు దేవా దేశమని ప్రార్థన చేస్తాం. దేవా ప్రభావ మీ చిత్తం చేసుకొని మీ చిత్తం అర్థం చేసుకోవాలి, మీ చిత్తం కొడుకు ప్రతి దేవా దీవెనలు పొందినట్టు అనేకలకు దీవెనగా ఉండినట్టు కృప చూపని ప్రార్థనిస్తాం. మా రాష్ట్రం దేశంలో కూడా ప్రభావ మీ చిత్తం జరిగినట్టు హోలీ స్పిరిట్ సహాయం దయచమని అందరూ ప్రార్థనిస్తాం. దేవా మీ రక్తంగా డబ్బేసి మహిమగనద మీకు అభేసి యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికి ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉండినాక ఆమేన్.